హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఉన్నట్టుగా ఉండి హైదరాబాద్లో ఒక భారీ వర్షం పడటం జరిగింది. ఈదురుగాలులతో కూడినటువంటి ఈ భారీ వర్షం వల్ల చాలా చెట్లు రోడ్డు పక్కల ఇరిగిపోయి పడినట్టు తెలుస్తూ ఉంది. వాహనాలకి చాలా అడ్డంకి కలిగించే విధంగా ఉంది. అంతేకాదు ఈ అకస్మాత్తుగా వచ్చిన వర్షం వల్ల మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ అయి ఉండటం వల్ల రోడ్ల మీద కూడా భారీగా వాటర్ జమ అవ్వటం జరిగింది. అన్ని రోడ్లలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రోడ్డు ప్రయాణం చేసేవారు ఎవరైతే ఉన్నారో వాటర్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఈదురుగాలతో కూడిన వర్షం వల్ల పెద్ద పెద్ద మొక్కలు రోడ్డుకు అడ్డంగా పడి ఉన్నాయి. కరెంటు స్తంభాలు కూడా, కరెంటు తీగలు కూడా చాలా చోట్ల తెగిపోయినట్టు తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి అందుతున్న రిపోర్ట్ ఏంటంటే అమీర్పేట, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి అండ్ హైటెక్ సిటీ ఈ ఏరియాలో భారీగా రోడ్లపైకి వాటర్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ప్రయాణికులు జాగ్రత్త వహించాలి. అంతేకాదు చాలామంది ఈ అనుకోని వర్షాల వల్ల, ఈ అకస్మాత్తుగా వచ్చిన వర్షం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడటంతో పాటు కరెంటు కోతలు కూడా బీభత్సంగా ఉండటంతో వాళ్ళు జాగ్రత్త వహించి రోడ్ల ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాదు ఇంకా ఈ వర్షం ఇంకొక 3 రోజులు ఇలాగే కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మీరంతా మీ ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఇంకేం చెప్పచ్చు గురించి, వర్షం వస్తే చాలు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎంత బీభత్సంగా పెరిగిపోతూ ఉంటుందో. అదే కొన్ని ఏరియాల్లో అయితే 1 కిలోమీటర్ పైగా వాహనాలు అనేసి ఆగిపోవడం జరిగిపోయింది. అందరూ ఫ్లైఓవర్ కిందకి చేరి వెయిట్ చేస్తూ ఉండటం వల్ల వాహనాల వల్ల కూడా ట్రాఫిక్ చాలా దారుణంగా ఆగిపోయినట్టు తెలుస్తుంది. సో ఇదంతా గమనించుకొని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. ఉరుముల మెరుపులు పిడుగులతో కూడిన వర్షం కాబట్టి పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. చాలా జాగ్రత్త వహించి మీ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.